నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం గోవిందపల్లి గ్రామంలో భూభారతి కార్యక్రమంలో భాగంగా భూముల రీసర్వేపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఏడీ శ్రీనివాస్ మాట్లాడుతూ గోవిందపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. భూ సర్వే ప్రక్రియను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించాలని కోరారు. భూ రికార్డుల ఖచ్చితత్వం కోసం చేపడుతున్న రీసర్వేలో రైతులు అందించాల్సిన వివరాలు, సర్వే సమయంలో పాటించాల్సిన సూచనలు అధికారులు వివరించారు. భూముల విషయంలో భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఖచ్చితమైన రికార్డులు అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శాంత, ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎప్పుడైతే గ్రామాభివృద్ధి కమిటీ నుంచి ఇద్దరు, గ్రామ పంచాయతీ నుంచి ఇద్దరు మీకు కమిటీలో సభ్యులు లేకపోతే ఇద్దరు రైతుల మధ్యన గొడవ జరుగుతుంది. మీరు సర్వే చేయకుండా ఆపే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇటు నుంచి అటు నుంచి ఈ కమిటీలో మెంబర్ని తీసుకోవాలి. దాంతోపాటు మనం గవర్నమెంట్ అసైన్డ్ భూముల్లో పట్టాలు చాలా ఎక్కువ ఇచ్చాం. ఉదాహరణకు ఒక సర్వే నెంబర్లో 50 ఎకరాలు ఉంటే 100-150 ఎకరాలకు మనం పాస్బుక్లు ఇష్యూ చేసినాం. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నారు. గోవిందపల్లి అనే గ్రామం తొందరగా పైలట్ ప్రాజెక్టులో మన భూభారతి సర్వే కంప్లీట్ అయితే ఇట్లా చేయవచ్చు అని వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు మండలంతా మొదలైంది. మరి అన్ని ఊర్లలో సమస్యలు పరిష్కారం కావాలంటే మీరు ఆఫీసర్లకు సహకరించాలి. ఖచ్చితంగా ఎవరి భూమి ఉంటుందో వాళ్ళ భూమిని మీరు ఈ పలానా వ్యక్తిది, ఇద్దరు ముగ్గురు గొడవ ఉన్నప్పుడు ఇది పలానా వ్యక్తి అని మీరు ఖచ్చితంగా చూపించాలి. అన్నదమ్ముల మధ్య కానీ ఒడ్డు దగ్గర కూడా భూములు విలువైనవి. చిన్న ఒడ్డు కూడా కూసాడుతుండ్రు. ఎంత ఉంటుంది? 3 రోజులు ఉంటుంది. ఒడ్డంత నాదే నొక్కులు, ఒడ్డంత నాదే నొక్కులు. ఇటువంటి గొడవ పెట్టుకుని కూడా సర్వే చేయకుండా ఆపుతారు. మీరు ఉండి అది ఖచ్చితంగా సర్వే కంప్లీట్. నమస్తే సార్. భూభారతి భూముల రిసర్వే కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా సర్వేయర్ ఏడి గారికి, గోవిందపల్లి సర్పంచ్ గారికి, మండల ఎంఆర్ఓ గారికి మరియు నాయకులకు, గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, యువకులకు, మహిళలకు చాలా అదృష్టం చేసుకున్నది. ఎందుకంటే సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే చాలా రోజుల నుంచి చాలా సమస్యలు ఉన్నాయి భూముల వల్ల. ఇప్పుడు మనం గిట్టు పంచాయతీలు ఇప్పటి వరకు చాలా చూసినాం. ఇప్పుడు అలాంటి సమస్యలు లేకుండా ఇప్పుడు మనము మన భూమి సర్వే చేయించుకోవాలంటే సర్వే చేసుకుంటుండే. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. పైలట్ ప్రాజెక్ట్ కింద మీ గ్రామాన్ని సెలెక్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా రూపాయి ఖర్చు లేకుండా మన గ్రామానికి వచ్చి సర్వే చేస్తున్నారు. మన ప్రతి ఒక్కరి గెట్లు పక్కన వాళ్ళు, మన పక్కన గెట్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కళ్ళు మన భూమి ఎంత వైశాల్యం ఉందో ప్రతి ఒక్కరు కొలతలు చూపించుకొని సర్వే చేయించుకోగలరు. ఇది అందరూ సద్వినియోగం చేసి ఏ గొడవలు లేకుండా, ఏ ఇబ్బందులు రాకుండా అన్నగారు చెప్పినట్లు, ఇప్పటి వరకు మా జిల్లా వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఇద్దరు వీడీసీ నుంచి, ఇద్దరు గ్రామ పంచాయతీ నుంచి ఖచ్చితంగా ఉండి సమస్యలు రాకుండా చూసుకొని ఖచ్చితంగా సర్వే చేయించుకోవాలని మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటున్నాను. చిన్న గ్రామము, ఎటువంటి పంచాయతీ లేకుండా ఒడ్డు పంచాయతీలు కానివ్వండి, ల్యాండ్ సర్వేల పంచాయతీలు కానివ్వండి, చిన్నగా సబ్ డివిజన్స్ లేవని చాలా ఇబ్బందులు అవుతున్నాయి సార్. దీంట్లో చాలా అప్లికేషన్స్ కూడా వచ్చినాయి సార్, మా దృష్టిలో ఉన్నాయి. బాలరాజు గారు చెప్పినట్టు చిన్న పంచాయతీలే ఉన్నాయి సార్. రోడ్డు పంచాయతీలు అంటే గ్రామంలో బౌండరీ డిస్ప్యూట్స్ ఏం లేవు సార్. అంతా నా దృష్టికి కూడా రాలేదు. నిజంగా ఈరోజు గోవిందపల్లికి రావడం మా అదృష్టమే సార్. సర్వే విషయంలో చిన్న పంచాయతీలే ఉన్నాయి, పెద్దగా కూడా లేవు. గోవిందపల్లి వాళ్ళు ఈ విషయంలో సార్ చెప్పినట్టు బాలరాజు గారు దయచేసి అందరూ చుట్టుపక్కల పట్టదారులు ఉండేటట్టే చూడండి సార్. కమిటీ వాళ్ళు జాయిన్ అయినా కూడా దయచేసి తూర్పు పడమర, ఉత్తర దక్షిణ పట్టదారులు ఉండాలనే కోరుకుంటున్నాం మేము. ఎందుకంటే వాళ్ళు ఉంటే కొంచెం ఈజీగా సాల్వ్ అవుతుంది, పంచాయతీ సాల్వ్ అవుతుంది. అయినా కూడా మీరు దయచేసి ఫీల్డ్ మీద ఉంటేనే, అంటే మీరు చేసే టైంలో మీరు చాటింపు అవుతుంటుంది, టామ్ చేయిస్తారు, ఈత కూడా చాటింపు అవుతుంది, నీ ఊర్లో అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఆ టైంలో మీరు ఉండాలని కోరుకుంటున్నాను. వీటి విషయంలో నేను ప్రతి ఒక్కరికి మేము ఖచ్చితంగా ఫీల్డ్ మీద ఉండి మీ అందరికీ సహకరిస్తాం. దయచేసి మీ సహకారం ఖచ్చితంగా కావాలా. మీరందరూ ఉంటేనే మనం విజయం చేయగలుగుతాం. ఇది మన డిస్ట్రిక్ట్ లెవెల్లో గోవిందపల్లి ఫలానా అనే పేరు, అంటే మంచిగా సర్వే చేయించుకున్నారు, గ్రామస్తులందరూ మంచిగా సహకరించిండ్రు ఆఫీసర్లకి అనే పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా.
ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఈ విషయంలో ఏడీ సార్ కొంచెం డీటెయిల్గా వాళ్ళకి జనాలకు అర్థమయ్యేటట్టు చెప్తారని కోరుకుంటున్నారు సార్. మీ నుండే వాళ్ళు కోరుకుంటున్నారు సార్ ప్రతిదీ, అంటే ఏ విధంగా జరుగుతుంది సర్వే ఏదైతుంది. ఎందుకంటే ఇంతవరకు మిషనరీ అనేది ఎవరికి తెలియదు సార్. మనకు చైన్ పట్టుకోవడము, జస్ట్ బయట వాళ్ళతో స్కేల్ చేయించుకోవడము తెలిసింది సార్ వాళ్ళకి. ఈ మిషనరీ గురించి అనేది కొత్తగా వింటున్నారు కాబట్టి ఇదంతా ప్రాబ్లం అవుతుంది కాబట్టి చెప్పగలుగుతారు. జస్ట్ ఫోన్తోని డిజిటల్ సర్వే చేసినాం అనేది బాగుంటే తెలుస్తుంది. అట్లా తెలియక కాకుండా సార్ చెప్పిన దాన్ని బట్టి, ఇప్పుడు సూపరింటెండెంట్ సార్ చెప్పిన దాన్ని బట్టి, ఆ సార్ చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే మనకి ఈ మిషన్ ద్వారా ఖచ్చితమైన కొలతలు వస్తాయి అనేది చెప్తున్నారు. అది సంతోషమైన విషయమే సార్. ఫీల్డ్ మీద దయచేసి పట్టదారులు ఉండేటట్టు చూసుకోండి. ఇట్లాంటి విషయాలలో అసైన్మెంట్ పంచాయతీలు ఈజీగా సాల్వ్ అవుతాయని నేను అనుకుంటున్నా. మన దగ్గర మెయిన్ అవే ప్రాబ్లమ్స్ అయితే గవర్నమెంట్ ల్యాండ్స్. ఎందుకంటే పట్టా ల్యాండ్స్ ఖచ్చితంగా వాళ్ళ ల్యాండ్ వాళ్ళు ఈజీగా చూపించుకోగలుగుతారు. వచ్చింది అలా గవర్నమెంట్ ల్యాండ్ వల్ల వచ్చింది పంచాయతీ సార్. ఇంకోటి సార్ చెప్పిన దాన్ని బట్టి, ఇప్పుడు ఈ సూపరింటెండెంట్ సార్ చెప్పిన దాన్ని బట్టి ఏంటి అంటే ఆబాదీ ల్యాండ్స్ మెయిన్ ప్రాబ్లం అవుతుంది సార్. మా దగ్గర ఏంటంటే ఆబాదీ సర్టిఫికేట్ కావాలని ఫస్ట్ రిక్వెస్ట్ అడుగుతారు. మనమేమో ఆబాదీ సర్టిఫికేట్ ఇవ్వలేమని చెప్తున్నాం. విలేజ్ బౌండరీకి నెంబర్ ఉంటుంది, విలేజ్ ల్యాండ్లలో నెంబర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. ఇది ఒకటి సంతోషమైన విషయము. ప్రతి కొలతలతో చూపిస్తామని చెప్తున్నారు. గవర్నమెంట్ ల్యాండ్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్ కూడా కొలతలు చేసి చూపిస్తామని చెప్తున్నారు. దీనివల్ల ఇది సంతోషమైన విషయం సార్. మా విలేజ్ బాగుపడుతుంది అంటే నా మండలికి ఎంతో పేరు వచ్చినట్టే ఉంది సార్. ఇప్పటికైతే చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సెలెక్ట్ అయింది కాబట్టి గోవిందపల్లి ఈ గ్రామానికి ఉత్తరం, దక్షిణం, తూర్పు పడవలో ఉన్న సరిహద్దుల యొక్క రైతుల సమక్షంలో మరియు పెద్ద మనుషుల సమక్షంలో బౌండరీ ఫిక్స్ చేయడం జరుగుతుంది. అంటే ఆ బౌండరీ గోవిందపల్లి యొక్క చుట్టూ బౌండరీ కైవారం తీయడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ గ్రామకంఠాన్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. గ్రామకంఠం అంటే గతంలో నైజాం కాలంలో 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంది. ఇప్పుడు అది 10-15 ఎకరాలు విస్తరించి ఉన్నది. అది ఫస్ట్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఈ 2 అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూములు అంటే చెరువులు, కుంటలు, వాగులు, గవర్నమెంట్ హాస్పిటల్స్, ఏమన్నా బిల్డింగ్స్ ఏమున్నా కూడా అవన్నీ కూడా సర్వే చేయడం జరుగుతుంది. తదుపరి మీ యొక్క రైతు వారి అనుభవంలో ఉన్న భూములని కొలవడం జరుగుతుంది. కొలిసిన తర్వాత ప్రతి ఒక్కరికి కొత్త సర్వే నెంబరు ఇవ్వటం జరుగుతుంది. కొత్త సర్వే నెంబరు ఇంతకుముందు ఉన్నట్టుగా అందులో ఈ ఊలు బై నెంబర్లు ఏముండవు. మీ గుంట భూమి ఉండని, 5 ఎకరాలు ఉండని, 10 ఎకరాలు ఉండని సపరేట్ సర్వే నెంబర్ వస్తుంది. ఆ సర్వే నెంబర్కు ఒక మ్యాప్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆ మ్యాప్ మీ యొక్క భూమి ఏ విధంగా ఉంది, ఆకారం, ఎన్ని గుంపులు ఉంది, ఎన్ని మలుపులు ఉంది, ఆ విధంగా పక్క రైతు ఎవరు ఏందనేది క్లియర్గా మీకు ఒక మ్యాప్ ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో అక్షాంశాలు, రేఖాంశాలుతో కూడిన మ్యాప్ ఉంటుంది. మీ కేటాయించిన సర్వే నెంబరు ప్లస్ మీ విస్తీర్ణము, మీ గ్రామము ఉంటే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా వచ్చేస్తాయి. ఆ విధంగా రికార్డు తయారు చేయడం జరుగుతుంది. ఇవన్నీ తయారు చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ విలేజ్ బౌండరీ చేస్తాం, తర్వాత గ్రామకంఠం చేస్తాం, తర్వాత చెరువులు, వాగులు, వంకలు ఉంటే గవర్నమెంట్ భూములు చేస్తాం, తర్వాత పట్టా భూములు చేస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఒక ఈ విధంగా మీ భూమి ఈ విధంగా ఉంది, మీరు భూమి మీద వీళ్ళు ఉన్నారు, ఇది పరిస్థితి అని చెప్పి మీకు ఒక నోటీస్ ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్క భూమి ఉన్నా, గుంట భూమి ఉన్నా, ఎకరం ఉన్నా, 10 ఎకరాలు ఉన్న రైతులకు ప్రతి ఒక్కరికి మీకు నోటీస్ ఇవ్వటం జరుగుతుంది. మీ యొక్క భూమిలో ఏమన్నా పేర్లు తప్పులు కానీ, ఎక్స్టెంట్ విస్తీర్ణం ఎక్కువ తక్కువలు కానీ ఏది పడ్డ సమస్య మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకుంటేందుకు 60 రోజుల టైం ఉంటుంది. 60 రోజుల లోపల మీరు ఏదైనా సమస్య ఉంటే తెలియజేసుకోవాలి. లేని పక్షంలో ఇదంతా సర్వే అంతా క్లియర్ అయిందంటే 13 నోటిఫికేషన్ ఇచ్చిందంటే ఆ గ్రామంలో ఎలాంటి సమస్యలు లేవన్నట్టుగా తెలియపరచడం జరుగుతుంది. అంటే భూములకు సంబంధించిన రికార్డులకు సంబంధించిన విషయాలు ఏవి కూడా లేవని తెలియజేయడం 13 నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏమన్నా భూమిలో ఇప్పుడు నా భూమి ఉంది, నేను ఆయనకు అమ్మిన భూమి మీద ఆయన ఉంటాడు, రికార్డులో నేను ఉంటా, అవి ఏమన్నా ఎట్లా ఉన్నాయి, ఎట్లా వచ్చిందని అవన్నీ కూడా రికార్డులు తహసీల్దారు ఎంక్వైరీ చేస్తారు. ఈ 60 రోజుల లోపల మీరు ఎలాంటి దరఖాస్తు పెట్టుకోకపోతే
అది మేము మళ్ళీ పరిగణించబడదు. మీరు ఏమైనా సివిల్ కోర్టు పోయి డిగ్రీ పొందుతూనే మళ్ళీ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. సో ఈ అవకాశం వచ్చింది కాబట్టి మీరందరూ వినియోగించుకొని మీరు మీ యొక్క భూములు కొలిచేటప్పుడు మీకు సంబంధించిన పాస్బుక్ కానీ మీకున్న సాదా బైనామా కాగితాలు కానీ రిజిస్టరీ కానీ మీరు అటెండ్ కావాలి. అటెండ్ అయ్యేటప్పుడు మన గోయింపల్లి మేడం చెప్పినట్టు చాలా అదృష్టం చేసుకున్నది. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటికి భూమి సమస్య ఉంది. మీ అందరికి తెలుసు సార్. మొగోళ్ళు అంటే ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు, చేసుకుంటున్నారు. కొందరు భర్తలు లేని వాళ్ళు ఉన్నారు, ఇంట్లో పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు, కొందరు బయట పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎంతో బాధపడుతున్నారో నాకు తెలుసు. మీ అందరికి మంచి అవకాశం వచ్చింది. దయచేసి చిన్న చిన్న సమస్యలు ఉంటే పక్కన పెట్టి మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాం. ఇంటి సమస్య నుంచి పొలం దాకా అన్నీ క్లియర్ అయిపోతున్నాయి. ఊరికి సంబంధించిన, ఇంటికి సంబంధించిన, మీకు సంబంధించిన పంట పొలాలతో సహా క్లియర్ అవుతున్నాయి. మీరు కొంచెం సహకరించి ఇంత పెద్ద నిజామాబాద్ నుంచి మన కోసం సార్లు వచ్చి ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు కొద్దిగా సహకరిస్తే ఇదన్నీ చేసుకున్నాం. ఇంకా మీ డౌట్ ఏంటంటే నాకు ప్రాబ్లం లేదు భూమిది అంటే కుదరది. మీరు కంపల్సరీ రావాల్సిందే, సర్వే చేయించుకోవాల్సిందే. ఇప్పుడు కొందరు అడిగారు నా భూమిది ఏం ప్రాబ్లం లేదు, నేను రావాల్సిన అవసరం లేదా అని అన్నారు. మీరు రాకున్నా మీ భూమి దగ్గరికి వచ్చినప్పుడు, సార్లు వచ్చినప్పుడు మీరు సహకరించాలా, మీ చుట్టుపక్కల హద్దులు చూపించాలా. అది పక్క వాళ్ళు కూడా ఒప్పుకోవాల్సిందే. కొంచెం ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా మీరు మాట్లాడుకొని సహకరించి ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారు, దాదాపు 3 తరాల నుంచి మీరు బాధపడుతున్నారు. ఇంకా ఎవరికి ఎలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకూడదు. మీరు ఉన్న లొకేషన్లకు వచ్చి సార్ వాళ్ళు సర్వే చేసి మనకి ఇస్తారు. 3 ఎకరాలు ఉంటుంది. 3 ఎకరాలేమో అగ్రికల్చర్ ల్యాండ్ కింద రాస్తాం, 2 ఎకరాలు ఆబాది కింద రాస్తాం. ఆ విధంగా ఉంటుంది. ఈ రోజు సర్వే జరిగిన ప్రతిరోజు మేము కూడా వస్తాం. ఏ సమస్య ఉన్నా ఇప్పుడు పరిష్కారం అయిపోవాలి. ఈ రోజు పరిష్కారం కాకపోతే ఊళ్ళో సమస్య పరిష్కారం కాదు. మన సమస్య పరిష్కారం కోసమే గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టి ఆఫీసర్లను అపాయింట్మెంట్ చేసింది. కాబట్టి దయచేసి యూత్ సంఘాలు కానీ, వీడీసీ కానీ, మరి మేము బాలరాజు దున్నుకున్నాడు భూమి, బాలరాజు దున్నలేడు భూమి, బాలరాజు ఎంబట ఎమ్మెల్యే ఉన్నాడు, తన ఎంబట లేడు, తన భూమి అని చెప్తే మేము బదనమైతే మిమ్మల్ని భయపడొద్దు. ఖచ్చితంగా ఎవరు దున్నుకున్న భూమి అయితే వాళ్ళ నిర్భయంగా మీరు చెప్పాలి. మీ వెంబట మేము ఉంటాం. గవర్నమెంట్ కూడా మీ వెంబటనే ఉంటుంది, బలమున్నోడు ఎంబట ఉండదు. ఖచ్చితంగా మీరు అందరు నిలబడండి. మీ వెంబట మేము కూడా ఉంటాం. అధికారులకు సహకరించడం, సమస్య లేని గోవిందపల్లిని తయారు చేసి అధికారులకు ఇచ్చి పంపిద్దాం. దయచేసి మాకు ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం ఉంది కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం. ఇంకోలాగా అనుకోవద్దు.